నేను డ్రెస్సింగ్ గురించి మాట్లాడబోతున్నాను. మోడర్న్‌గా మానవులకు అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినటువంటిది డ్రెస్సింగ్. ఈ డ్రెస్సింగ్ అనేది ఏ రకమైనటువంటి విలువను కలుగజేస్తుంది, మనం ఎలాగ బట్టలు ధరించాలి అనే పాయింట్ గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. క్లోత్స్ మేక్ ఎ మ్యాన్ అని ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉంది. మ్యాన్ అంటే ఇక్కడ మానవుడనే కాదు అనే అర్థంలో తీసుకోవాలి. పురుషుడు అనే అర్థం మాత్రమే కాదు. అంటే మానవులు అందరికీ కూడా బట్టలు అనేవి చాలా ఇంపార్టెంట్. బట్టల్ని బట్టి మనిషి హోదాని, అతని మానసికమైనటువంటి ఆలోచనలను, సోషల్ స్టేటస్‌ను, అతని యొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని, అతని యొక్క ఆలోచనలు, రిలిజియను, కల్చరు, ఇటువంటి విషయాలన్నింటినీ మనం అంచనా వేయొచ్చు. కాబట్టి బట్టలనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బట్టలంటే ఏదో అకేషన్ కోసం, పెళ్ళికి, పేరంటానికి మాత్రమే వేసుకునేవి అనే విధంగా ఆ సమయాన్ని గురించి మాత్రమే ఎక్కువ కాన్సంట్రేట్ చేసి, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి, ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం మనం. కానీ అకేషన్ అనే కాదు, మానవుడు ఏ సమయంలోనైనా సరే బట్టలను చక్కగా ఉపయోగించుకోవడం ద్వారా తన యొక్క సోషల్ స్టేటస్ని, తన ఇమేజ్ని చక్కగా ప్రపంచానికి తెలియజేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. పూర్వకాలంలో అయితే ఏదో ఒక రోజు మాత్రమే పెళ్ళికో, పేరంటానికో, చావుకో, ఇటువంటి ఒక విశేషమైనటువంటి ఒక సంఘటనకి, ఒక అకేషన్‌కి మాత్రమే మనిషి బయటికెళ్ళేవాడు. అందరినీ మీట్ అయ్యేవాడు. అందువల్ల అతను ఆ సమయానికి తగినటువంటి బట్టల్ని మాత్రమే డిజైన్ చేసుకుని దాచి ఉంచుకునేవాడు. ఆయా సందర్భంలో మాత్రమే వాటిని ధరించేవాడు. కానీ ఈ రోజుల్లో ఉద్యోగం కోసమైనా, వ్యాపారం కోసమైనా, మామూలుగా అయినా మానవులందరూ కూడా ఇతరులతో ఎక్కువగా లావాదేవీలు జరపవలసిన సందర్భం ఏర్పడింది. అందువల్ల ముఖ్యంగా ఉద్యోగం కోసం బయటికెళ్ళేటటువంటి వాళ్ళు ప్రతిరోజు తమ యొక్క గెటప్‌ని, తమ యొక్క డ్రెస్సింగ్‌ని జాగ్రత్త తీసుకోవాలి. అంటే అవి వాన, ఎండ, ఇటువంటి క్లైమాటిక్ కండిషన్స్‌లో మానవుడికి రక్షణ కలిగించాలి ఒక పాయింట్. రెండోది అతనికి గౌరవం కల్పించాలి. మూడోది అతనికి అందం కల్పించాలి. నాలుగవది అతనికి సౌకర్యం కలిగించాలి. ఐదవది అతను చూడడానికి అందంగా కనిపించాలి ఇతరులకు ఆ బట్టల్లో. కాబట్టి అప్రోచబుల్గా ఉండాలి. ఇతరులు తన దగ్గరికి రావడానికి ఆ బట్టలు అనేటటువంటి దోహదం చేయాలంటే ఇతను మంచివాడే, ఇతన్ని నమ్మవచ్చు, ఇతని బ్యాక్గ్రౌండ్ ప్రకారం ఇతని వల్ల మనకు మేలు జరుగుతుంది, హెల్ప్ జరుగుతుంది అనేటటువంటి ఒక ఇమేజ్ మనం ఏర్పరచుకోవాలి. మన బట్టల ద్వారానే అది వీలవుతుంది. ఒకప్పుడు నగలకి, ఆస్తికి, పొలాలకు, ఇటువంటి వాటికి మానవుడు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేవాడు. ఇప్పుడు వాటికంటే కూడా అవి ఊరికనే పక్కన ఉంటుంది. మనకి ఎక్స్ట్రా ఉన్నటువంటి డబ్బుని దాంట్లో దాచిపెట్టుకుంటాం. కానీ ప్రతిరోజు కూడా మన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, మన యొక్క ఆదాయం ఏంటి అనే దాంతో సంబంధం లేకుండా బట్టల మీద మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. అలా కాకుండా కొంతమంది తన డబ్బంతా తన పిల్లలే తినాలి, మొత్తం సంపాదనంతా వాళ్ళకే దాచిపెట్టాలి, తాము ఏ బట్టలు వేసుకున్నా పర్వాలేదు, ఎటువంటి వేసుకున్నా పర్వాలేదు, పాడైపోయినవి, ఫేడ్ అయిపోయినవి, ఎప్పుడో కొన్నటువంటివి, ఫ్యాషన్ అయిపోయినటువంటివి వాడుతున్నారు. అది చాలా పొరపాటు. అక్కడ ఏమవుతుందంటే మనం బట్టలు వేసుకునేది మన కోసమే కాదు, మనని చూసేవారికి వాళ్ళ కంటికి ఒక ఆనందాన్ని కలిగించటం ఈ బట్టలు వేసుకోవటం అనేది. మనం అంత అగౌరవంగా, అంత పేదగా, అంత రెక్లెస్‌గా బట్టలు ధరిస్తే మనకు సమాజం మీద ఏం గౌరవం లేనట్టు లెక్క అవుతుంది. మనం ఒక బ్యాడ్ సిగ్నల్ ఇస్తున్నట్టు లెక్క అవుతుంది ప్రపంచానికి. అంటే మనం ప్రపంచాన్ని ఏం గౌరవించనట్టు లెక్క. మనం ఏమి ఇవ్వగలం మానవులకు? మన చుట్టూ ఉండే ప్రపంచానికి మనం కనపడినంతనే మనసుకు సంతోషం కలిగేటట్టు, కంటికి ఇంపు కలిగించేటట్టు చేసేది మన అపియరెన్స్. ఆ అపియరెన్స్ మొట్టమొదట మన బట్టల వల్ల ఏర్పడుతుంది.
తర్వాత మన హావభావ ప్రకటన వల్ల ఏర్పడుతుంది. తర్వాత మన మాటల ధోరణి వల్ల ఏర్పడుతుంది. తర్వాత వాళ్ళని మనం రిసీవ్ చేసుకుని వాళ్ళకు చేసే సహాయమో, లేకపోతే వాళ్ళతో మనం కలివిడిగా ఉండేటటువంటి పద్ధతి ద్వారానో, మన సాహచర్యం ద్వారా, మన కంపెనీ ద్వారా మనము వాళ్ళతో సంబంధ బాంధవ్యాల్ని ఏర్పరచుకుంటాం. ఇటువంటి సందర్భంలో బట్టలనేవి చాలా ఇంపార్టెంట్. అవి ఎప్పుడూ గాడీగా, ఖరీదైనవిగా లేకపోతే చాలా డాబుగా ఉండాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఫ్యాషన్‌కి అనుగుణంగా కలర్స్ గానీ, లేకపోతే డిజైన్స్ కానీ, లేకపోతే కుట్టిన విధానం గానీ మనకి సూట్ అయ్యేటటువంటి విధంగాను ఉండాలి. సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక స్టైల్‌ని అనుకరించి కూడా ఉండాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. అందుకని ఇప్పుడు మన ఇండియాలో ఏదో పెళ్ళికి, పేరంటానికి ఉపయోగించే బట్టలు 10,000కి, 20,000కి, 30,000కి, ₹1,00,000కి కొనుక్కుంటారు ఒక డ్రెస్సు. అది తర్వాత పెట్టెలో పెట్టుకుంటారు. అంటే బీరువాలో పెట్టి దాచిపెడతారు. ఎప్పటికీ దాన్ని మళ్ళీ ఇక వాడరు. ఇది అవసరమా? ఆలోచించాలి. మళ్ళీ ఇక ఎప్పటికీ వాడనటువంటివి, ఏదో ఒక ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే వాడేటటువంటివి అసలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అది ధనవంతులు, కోటీశ్వరులు తమ యొక్క డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు, తమ హోదాకి దానిని ఒక గుర్తుగా వాడుకునేటటువంటి వాళ్ళు కొనుక్కోవచ్చు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ధనవంతులు కొన్నటువంటి బట్టల్నే మనం కూడా కొని, మనం దానివల్ల అప్పుల పాలవడం మంచిది కాదు. లేకపోతే వాటిని రోజూ వేసుకునే అకేషన్ లేకపోవడం వల్ల దాచిపెట్టేవి పాడైపోవడం మంచిది కాదు. కొంతకాలం అయిన తర్వాత బట్టలు ఫ్యాషన్ మారడమే కాదు, మన శరీర ఆకారం కూడా మారచ్చు. మన లైఫ్ స్టైల్ మారచ్చు. మన మానసిక పరిస్థితి మారచ్చు. మనకి నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు వాటిని తీసేసేయగలగాలి. కాబట్టి మన తాహతులో మనం ఆ బట్ట పోయినా, కాలిపోయినా, లేకపోతే పాడైపోయినా, దొంగలెత్తుకుపోయినా, మనం ఎక్కడైనా మర్చిపోయినా, అది ఇక లేకపోయినా మనం భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేనంత బడ్జెట్‌లోనే మనం బట్టల్ని ఎప్పుడు కూడా ఉపయోగించాలి. అంతేగాని అదేదో ఒక ఆస్తిలాగా, అది లేకపోతే ప్రాణమే పోయేటట్టుగా ఆలోచన లేకుండా ఉండాలి. తర్వాత నంబర్ ఆఫ్ డ్రెసెస్ వాడాలి. ఎప్పుడు 4 5 ఎంతసేపు లాండ్రీలో ఉన్నటువంటి బట్టలు తిరిగొస్తే గానీ మనం బయటికెళ్ళడానికి వీలు లేదు. అంటే ఉతికి ఆరవేస్తే అవి మళ్ళీ ఆరే వరకు మనకి వేరే బట్ట వేసుకోవడానికి లేదు అనే టైప్‌లో మనం బట్టలు కొనుక్కోకూడదు. కనీసం ఒక 10 జతలు ప్రతి సామాన్య మానవుడు మెయింటైన్ చేయాలి. 10 జతలంటే వారం రోజుల్లో 6 జతలు వాడితే, ఒకవేళ వర్షం వచ్చి మనం ఉతకలేకపోయినా, మనకు ఆరోగ్యం బాగలేక ఉతకలేకపోయినా, అవి అందుబాటులో లేకపోయినా, మనం మిగతా వారంలో ఇంకొక వారం కూడా దాన్ని మనం ఎక్స్టెండ్ చేసి ఉపయోగించుకోగలిగేటట్టు మనం బట్టల్ని కొనుక్కోవాలి. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఒక డజను, 2 డజన్లు లెక్క ప్రకారం కొనుక్కోవాలి. ముఖ్యంగా ఇన్‌వేరు, అండర్‌వేర్సు, సాక్సు, తర్వాత మన యాక్సెసరీస్ అంటే బ్యాగ్స్, మనం వాడేటటువంటి హ్యాండ్ బ్యాగ్సు, పర్సులు, టిఫిన్ బాక్సులు, ఐ ఐకి ప్రొటెక్షన్ కలిగేటటువంటి ఐ గ్లాసెసు, వాచెసు, ఇటువంటివి కూడా మనం ఎక్కువగా నంబర్ వాడాలి. ఏదో ఒక్కటే కొనుక్కోవడం, అది పోతే బాధపడడం, అది పోతే మళ్ళీ కొత్తది తెచ్చుకునే వరకు మనకి తీరిక లేకపోయినా, డబ్బు లేకపోయినా ఇబ్బంది పడడం ఉండకూడదు. అందుకని డిజైనర్ వేర్ అనే మోజుతో ₹10 వస్తువుని ₹1000 పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అది సామాన్య మానవులకి చాలా బ్యాడ్ అయినటువంటి, చాలా చెడ్డ అలవాటు. ధనవంతులు ఎవరో తమ డబ్బు హోదా చూపించటానికి డిజైనర్ వేర్ కొనుక్కుంటారు. ఎందుకంటే వాళ్ళ డబ్బుని వాళ్ళు పేదవాళ్ళకి ఉపయోగపడేటట్టు చేయడానికి డిజైనర్ వేర్. అంటే వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు చాలామంది దాని మీద ఆధారపడి ఒక గ్రూప్‌గా తయారయ్యి ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఆ బట్టలు డిజైన్ చేస్తారు. అటువంటి వాళ్ళకి చాలామందికి అది ఒక ఉపాధి అవుతుంది. అందుకని డిజైనర్ వేర్ కొనేటటువంటి వాళ్ళు ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు కొనుక్కోవటం మంచిది. అది వాళ్ళకి సంఘసేవ చేయడానికి ఒక అవకాశం. ఒక ₹5 కర్చీఫ్ కూడా ₹50కి లేకపోతే ₹500కి కూడా కొనుక్కునే తాహతుండే వాళ్ళున్నారు.
వాళ్ళని చూసి మిడిల్ క్లాస్ పీపుల్ నేను డిజైనర్ వేరే వాడతాను, డిజైనర్ వేరే నాకు కావాలి అని కొంతమంది ఫాల్స్ ప్రెస్టేజ్ చేస్తున్నారు. అది మంచి పని కాదు. మన తాహతు ప్రకారము మనం గీసి గీసి బేరం ఆడేటటువంటి తాహతులో ఉండేటటువంటి వాళ్ళము. మనం వీలైనంత వరకు చాలా చవకలో 500కి 1000 రూపాయల లోపలే మనం బట్టలు కొనుక్కోవాలి. అవి పోయినా, అవి మనకు ఉపయోగపడకపోయినా వేరే ఎవరికైనా మనం దానం ఇచ్చేసేయొచ్చు. నాకు ఎంత ఆదాయం ఉన్నా, తక్కువ ఆదాయం ఉన్నా 500 నుంచి 1000 రూపాయల లోపే ఒక జత బట్టలు కొంటాను. ఈసారి కొని 2 ఇయర్స్ అయింది. ఇది 500 మాత్రమే. ఇది 500 మాత్రమే. దీని బ్లౌజ్ మాత్రమే నేను డిజైన్ చేసుకున్నాను. నేను రెడీమేడ్ బ్లౌజ్ కొనలేదు. నేనే కుట్టుకున్నాను. బ్లౌజ్ మాత్రమే బయట టైలర్ కుట్టాడు. కానీ దీనిపైన ఉన్నటువంటి ఈ డిజైనింగ్ అంతా నేను చేసుకున్నాను స్వయంగా. కాబట్టి ఇలాగా మనం చేతి పనులు చేసుకుని, మన చేతిలో ఉన్నటువంటి కళని ఉపయోగించుకుని దాన్ని డిజైనర్ వేర్ చేసుకోగలిగితే మంచిదే. కానీ కొంతమంది ఒక బ్లౌజ్ కుట్టడానికి 1500, 2000 ఇస్తున్నారు. అది ధనవంతులైతే పర్వాలేదు, వాళ్ళు ఉపాధి కల్పిస్తున్నారు, ఆ కళని పోషిస్తున్నారు. అలా కాదు, ఏ రకమైన ఉపాధి లేనిటువంటి వాళ్ళు కూడా, ఆడవాళ్ళు భర్త మీద ఆధారపడేటటువంటి వాళ్ళు కూడా 5000 పెట్టి బ్లౌజ్ కొనుక్కుంటున్నారు, 10,000 పెట్టి బ్లౌజ్ కొనుక్కుంటున్నారు, 50,000కు కూడా బ్లౌజ్ ఉందంట. నాకు మతిపోయింది ఈ ఖరీదులు చూసి. ధనవంతులు ఏమైనా చేస్తారు, దాని గురించి నేను అనడం లేదు. సామాన్య మానవులు ఆ ధనవంతులను చూసి వీళ్ళు కూడా అనుకరిస్తున్నారు. అది చాలా చెడ్డ అలవాటు. ఒక్క బ్లౌజ్ 50,000 పెట్టి కొనుక్కుంటే ఆ బ్లౌజ్ ఎన్నింటికి వేసుకోవాలి? ఎన్నో చీరలకు సరిపోతుందంటారు. అది పద్ధతేనా? ఏ సారీగా ఆ బ్లౌజ్ ఉండాలి. అప్పుడు వెరైటీ ఉంటుంది, మనకు సౌకర్యం ఉంటుంది. ఒకవేళ ఒకటి పాడైపోయినా ఇంకోటి వాడుకోవచ్చు. కాబట్టి బ్లౌజ్ అనే కాదు, ఏ బట్టలైనా, సాక్స్ అయినా, షూస్ అయినా, ఏమైనా కూడా. ఇప్పుడు షూసే తీసుకుంటే మామూలు షూస్ 400, 500కు ఉండేవి. డిజైనర్ వేర్ 20,000, 10,000, 30,000 కూడా ఉన్నాయి. అది అవసరమా? సామాన్య మానవులకి అది అవసరం లేదు. కారులో వెళ్ళేవాళ్ళు, విపరీతంగా డబ్బు సంపాదించేవాళ్ళు, 2 చేతులా సంపాదించేవాళ్ళు ఒక చేతితో ఖర్చు పెట్టుకోవచ్చు. అటువంటి వాళ్ళు వాడుకోవచ్చు. అది ఒక విధంగా సంకసేవ కూడా. అటువంటి వాళ్ళు అలాగే వాడాలి. సామాన్య మానవులు అలా వాడాల్సిన అవసరం లేదు.